నీరసంగా ఉన్నారంతే, తాగినట్టుగా అలా ఏం లేదండి, నీరసంగా ఉన్నారు. మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్గా ఉందండి, సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా ఇది డ్రింక్ చేసినా ఈ ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడుతూ అది జరుగుతుంది. అతను ఏమీ లేదండి, సైలెంట్గా కూర్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రపంచ క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని నేను చాలా వేదనతో బాధతో మరి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, ప్రవీణ్ పగడాల అన్నగారిపై వస్తున్నటువంటి మరి విషయాలు, ఆ వీడియోలు చూసి కానీ ఆ ఫుటేజ్లు చూసి కానీ ఎవరు క్రైస్తవ సమాజము కలవరపడొద్దని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో కానీ ఈరోజు టీవీలలో కానీ క్రైస్తవ వ్యతిరేకులు చూపిస్తున్నటువంటి ఫుటేజ్ ద్వారా ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు బాధపడొద్దని నేను తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు యేసుక్రీస్తు ప్రభుల వారికే తప్పలేదు. మనకు తప్పుతుందా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉన్నది, క్రైస్తవులకు ప్రార్థన జీవితం ఉన్నది, మనకంటూ ఒక గమ్యం ఉన్నది. కనుక ఈ చిన్న చిన్న విషయాలకు మనము భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారికే శ్రమలు తప్పలేదు, యేసు ప్రభుల వారికే నిందలు అవమానాలు తప్పలేదు. కనుక ఈరోజు ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో మరి మనందరిపై వస్తున్నటువంటి నిందలను బట్టి కృంగిపోవాల్సినటువంటి పని లేదు, నీరసం అవ్వాల్సినటువంటి పని లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి విషయాలపై భారము కలిగి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల అన్న ఆయన ఒక నార్మల్ పర్సన్ కాదు. ప్రవీణ్ పగడాల అన్న ఆయన గ్రేట్ హ్యూమానిటీ కలిగినటువంటి వ్యక్తి. నేను ఒక ఫోటో చూశాను, ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా తీసుకొని ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే శిష్యుల పాదాలు కడిగారో ఆ విధంగా ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక ఐటీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక వ్యక్తి, కోట్లకు అధిపతి, అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని పాదాలు కడుగుతున్నాడంటే ఆయనలో ఉన్న తగ్గింపు జీవితం చూడండి. ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోటోని చూడండి, ఎంత చక్కగా ఆ పాదాలు కడుగుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ పాదాలు కడిగే విధానము చూస్తే దేవుని పరిచర్య పట్ల ఆయనకున్న దాహం, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయనకున్నటువంటి దాహం, దేవుని పట్ల ప్రేమ, దేవుని పరిచర్య పట్ల ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. చూడండి, బార్ షాప్కి వెళ్ళి వైన్ కొంటున్నాడని చెప్పి సీసీ ఫుటేజ్లో రిలీజ్ చేశారు. ఆయన అటువంటి వ్యక్తి అయితే ఈరోజు అనేక మంది అనాథ పిల్లల్ని ఏ విధంగా పోషిస్తాడు, రోడ్ల మీద ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి భోజనం ఎలా పెడతాడు, అనేకమైన వ్యక్తులకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తాడు, చాలామంది యవనస్తులను ఏ విధంగా తయారు చేస్తాడు, అనేక మంది శిష్యులను ఏ విధంగా తయారు చేస్తాడు, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. ఆయన సహోదరుడు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం ఇది. చూడండి, అమెరికాలో అంత కష్టపడి ఇల్లు కట్టించి వితిన్ 1 monthలో అమ్మేశాడు. వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట, ఏమని అంటే, ఇల్లు ఎందుకు అమ్మేసినావు ఏంటిదంటే, అమెరికాలో ఈ ఇల్లు డ్రీము చాలా చిన్నది, ఇండియాలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియాలో పరిచర్య చేయాలని తృణప్రాయముగా ఆ ఇల్లు అమ్మేసి ఇండియాలో బైబిల్ కాలేజ్ కట్టాలి, పరిచర్య చేయాలని దాహముతో పరిగెట్టినటువంటి గొప్ప దైవ సేవకుడండి ప్రవీణ్ పగడాల అన్నగారు. సో
ఆయన కోసం వస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ఆయన కోసం వస్తున్నటువంటి వార్తలను బట్టి ఏ క్రైస్తవుడు, ఏ చెల్లెమ్మ, ఏ తమ్ముడు కృంగిపోకూడదని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎంతమంది ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా మన సిద్ధాంతాలు, మన పట్టుదల, మన ప్రార్థన జీవితాన్ని ఎప్పుడూ మనము వదిలిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మన దైవ సేవకుల కొరకు మనం భారము కలిగి ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ వార్తలను బట్టి ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు నిరుత్సాహపడొద్దు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మన దైవ సేవకుడేంటో మనకు తెలుసు. మన దైవ సేవకుడు పరిచర్య కోసం ఎంత చేశాడో మనకు తెలుసు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి నిరుత్సాహంలోకి వెళ్ళకూడదు. ఈరోజు బార్ షాప్ దగ్గర రమ్ము కొన్నాడని చెప్పి చాలామంది మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షంగా నేనున్నాను. ఆయన రమ్ము తీసుకున్నటువంటి వ్యక్తి అయితే రాజమండ్రి ప్రాంతంలో చనిపోయినప్పుడు వెళ్ళాం. స్మెల్ వస్తుంది కదా, ఒక్కసారి ఆలోచించండి. స్మెల్ వస్తుంది కదా, ఏ పోలీస్ అధికారికి ఆ రోజు మరి స్మెల్ రాలేదా? ఆయన వైన్ తీసుకున్నాడు, రమ్ము తీసుకున్నాడు అని చెప్పేసేసి రాదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రామవరపాడు దగ్గర ప్రవీణ్ గారు కూర్చున్న వెనకాల సీసీ రోడ్డు ఉందని చెప్తున్నారు. కానీ బిగ్ టీవీలో చూపిస్తున్న దాని వెనకాల ఎలాంటి సీసీ రోడ్డు కానీ లేదు, గడ్డి కానీ లేదు. ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చూడండి, పోలీసుల కంటే ముందుగా ఆర్టీవీ, బిగ్ టీవీకి ఆ వైన్ షాప్ వీడియోలు ఎలా దొరికాయి గమనించండి. ఆ వీడియోలో ఉన్న టైంకి, పోలీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్ టైమింగ్కి చాలా అసలు పొంతనే లేదు. పోలీసులు ఇచ్చినటువంటి ఆ వీడియోలో ఉన్న టైంకి, పోలీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్ టైంకి ఎటువంటి పొంతన లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇంకా మీరు క్లియర్గా గమనిస్తే, జాగ్రత్తగా గమనించగలరు. చూడండి, ప్రవీణ్ పగడాల అన్న బైక్ టైర్కి, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి బైక్ టైర్కి ఎంత డిఫరెంట్ ఉందో ఒక్కసారి ఈ ఫుటేజ్లో ఒక్కసారి చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎస్ఐ గారు కానీ, ఆ టీ షాపు అబ్బాయి కానీ ముఖం కడుక్కున్న మనిషిని గుర్తుపట్టలేదు, కానీ బైక్ని గుర్తుపట్టాము అని చెప్పి ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి మాట. ఆయన ట్రాఫిక్ ఎస్ఐకి చాలా ఆయన చూసుకునేదే ట్రాఫిక్, ఆయన చూసుకునేదే డ్రంక్ అండ్ డ్రైవ్. ఒక్కసారి ఒక వ్యక్తి అక్కడ పడుంటే ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన క్లియర్గా ఎస్ఐ చెప్పారు. విలేకరు అడుగుతూ ఉన్నాడు అనమాట. మీరు చూడండి, ఈ వీడియోలో కూడా విలేకరు అడుగుతున్నాడు, ఆయన చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఆయన తీసుకున్నాడంటే లేదండి, ఆయన నీరసంగా కనపడ్డాడు. రమ్ము తీసుకున్నటువంటి వ్యక్తి అంత పక్కనుంటే, బైక్ లైట్ పగులుంటే, రమ్ము తీసుకొని ఉంటే ఒక్కసారి ఆలోచించండి, స్మెల్ రాదా అండి? మీరు ఎవరినైనా అడగండి, రమ్ము విపరీతమైన స్మెల్ వస్తుంది. మీరు సీసీటీవీలో చూపిస్తున్నటువంటి ఆ క్లిప్పు చూస్తే రమ్ము తీసుకున్నట్టుగా చూపిస్తున్నారు. రమ్ము ఒకవేళ తాగితే విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంది కదా. మరి ఆ ఎస్ఐకి కూడా స్మెల్ వస్తుంది కదా. పోనీ ఆ హోటల్ వ్యక్తి చెబుతున్న మాట ఆయన త్రాగలేదు, ఎస్ఐ చెబుతున్న మాట త్రాగలేదు అని. మరి ఏ విధంగా త్రాగి నడిపాడు అని చెప్పి చెబుతున్నారు? ఒక్కసారి ఆలోచించవలసిందిగా క్రైస్తవ సమాజానికి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వస్తున్నటువంటి ఆరోపణలు ఒక్కసారి ఆలోచించండి. ఆయన మరణించిన విధానము, బైక్ యాక్సిడెంట్ అంటున్నారు కదా. ఒకవేళ బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, అంత హెవీ బైక్ డ్రైవ్ చేసినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు బైక్ అమాంతంగా ఆయన మీద పడుంది, రైట్?
బైక్ అమాంతంగా ఆయన మీద పడింది. ఆయన మీద పడ్డప్పుడు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నటువంటి ఒక వ్యక్తి బైక్ ఆయన మీద పడున్నప్పుడు ఆ సైలెన్సరు ఇట్లా తొడ మీద పడుంది, రైట్? ఆ తొడ ఎందుకు కాలిపోలేదు? ఒక వ్యక్తి మీద సైలెన్సర్ కాలుతూ పడిపోతున్నప్పుడు ఎందుకు కాలలేదు? నెంబర్ 1 పాయింట్. అండ్ బట్టలు ఎందుకు కాలలేదు? తొడ ఎందుకు కాలేదు? కనీసానికి బట్టలు ఎందుకు కాలలేదు? సైలెన్సర్ బాగా వేడి ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. అండ్ ఆయన పడిపోతున్న ఒక 4 వ్యక్తులు తీసి ఆయన మీద పెట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ ఏంటిదంటే మేము డిక్లేర్ చేయట్లేదు, ఇది మర్డర్ అని మేము డిక్లేర్ చేయట్లేదు, ఇది యాక్సిడెంట్ అని మేము డిక్లేర్ చేయట్లేదు. సంథింగ్ ఏదో జరిగింది అని అనుమానాలు మాకున్నాయి. క్రైస్తవ సమాజానికి, మా సేవకునికి అన్యాయం జరిగిందని అనుమానాలు ఉన్నాయి. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ కర్ర మీద ఉన్నటువంటి బ్లడ్ కానివ్వండి, ఆయన మీద క్లియర్గా పెట్టినటువంటి ఫుటేజ్ కానివ్వండి, అండ్ ఓన్లీ ఫేస్ మీదనే గాయాలు ఉండడం, శరీరంలో ఎక్కడ గాయాలు లేవు. అంత పెద్ద యాక్సిడెంట్ అయితే చేయి రాసుకపోవడం కానీ, కాలు రాసుకపోవడం కానీ, బట్టలు చినిగిపోవడం కానీ అసలు ఏమీ లేదు కదా. అంత ఫేస్ మీదనే గాయాలు ఉన్నాయి కదా, ఈ పెదాలన్నీ పగిలిపోయి ఉన్నాయి కదా. ఇక్కడి నుంచి ఇక్కడ దీనిలో అనుమానం వ్యక్తం చేయడంలో తప్పేమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు ఆయన డ్రింక్ చేశాడు అని కనుక చెప్పగలిగితే, చెప్పట్లేదు, మరి ఆయన త్రాగుంటే ఇమ్మీడియట్లీగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోవాలి కదా. బైక్ ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోవాలి కదా. ఎందుకు చేయలేదు అంటే అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటిదంటే ప్రవీణ్ పగడాల అన్న డ్రింక్ చేయలేదు. ఒక్కసారి గమనిస్తే అక్కడ కూర్చున్న దాంట్లో ఈ హెల్మెట్ అంతా డ్యామేజ్ అయి ఉంది చూడండి మీరు. కానీ ఎక్కడైతే ఆ వైన్ షాప్ దగ్గర వైన్ తీసుకుంటున్నాడు అనే ఫుటేజ్ ఉందో ఆ హెల్మెట్ అంతా బాగానే ఉంది. అంటే దీని ద్వారా ఒక్కసారి క్రైస్తవ లోకానికి ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు బాధపడొద్దు, వస్తున్నటువంటి అసత్య ఆరోపణల ద్వారా దిగులు చెందకండి. ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి నేను చెప్తున్నాను, లోక రక్షకుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, ఈ లోకాన్ని సృజించిన సర్వనాథుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికే నిందలు తప్పలేదు, అవమానాలు తప్పలేదు. ఈరోజు నీకు నాకు తప్పుతాయా? ఒక్కసారి ఆలోచించండి. బట్ నేను అనేది ఏంటంటే దిగులు పడకండి, అస్సలు బాధపడకండి. ఇది చిన్నదే, ఇంకా చాలా వస్తాయి, ఇంకా చాలా ఆరోపణలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. యేసు ప్రభుని ఎన్ని మాటలు అనలేదు. ఈ క్రైస్తవులు మోస్తున్నదే సిలువ, మనం సిలువ మోస్తున్నాం. ఇవన్నీ ఇలానే వస్తాయని తెలుసు. మీకు ఒక విషయం తెలుసా? ప్రవీణ్ పగడాల అన్న సమాధి కార్యక్రమంలో ఉన్నప్పుడే ఆయన వైన్ తాగాడు, అది తాగాడు, ఇది తాగాడు అని చెప్పి చాలామంది మనమంటే గిట్టని వాళ్ళు, అంటే అర్థం చేసుకోండి, మనమంటే గిట్టని వాళ్ళు ఆ రోజే చెప్పారు, ఆ రోజే క్రియేట్ చేశారు. ఈరోజు వస్తున్నది ఎంత మాకు ముందే తెలుసు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక్కసారి ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు బాధపడొద్దని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చిన్న బైక్ రోడ్డు మీద జారి పడితేనే మొత్తం ఇవన్నీ కొట్టుకుపోతాయి. అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు శరీరంలో ఎక్కడ లేని గాయాలు, ఓన్లీ ఫేస్ వరకే ఉన్నాయి. అది దేవుడు న్యాయం తీరుస్తాడు.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా క్రైస్తవ జీవితం అనేదే పోరాటాల జీవితం. కనుక అస్సలు దిగులు పడొద్దు. ఎస్పెషల్లీ ఎటువంటి వాగ్యవాదానికి మనం వెళ్ళొద్దు, ఎటువంటి గొడవలకు మనం వెళ్ళొద్దు. శాంతియుత ర్యాలీలు చేస్తున్నప్పుడు శాంతియుతంగానే చేయండి తప్ప ఎటువంటి గొడవలకు మనం వెళ్ళకూడదని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. అదేవిధంగా యవనస్తులు అసలు ఎవరితో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళకండి, ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టడానికి వెళ్ళకండి. మనకు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వేచి ఉందాం. ఇంకా రిపోర్ట్ రాలేదు, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. క్రైస్తవ పెద్దలతో మాట్లాడుతున్నాం, సేవకులతో మాట్లాడుతున్నాం. ఈరోజు రాజమండ్రిలో కూడా చాలామంది సేవకులు కూర్చొని మాట్లాడుతున్నారు. అస్సలు దిగులు పడకండి, అస్సలు బాధపడకండి. ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మనకు అనుకూలంగా రాకపోయినా ఎవ్వరు దిగులు పడకండి. న్యాయము తీర్చేది ఆయన. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనే న్యాయము తీరుస్తాడు. న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడు, మన అధిపతి మనకున్నాడు. మన దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా నిలబడండి. దేవుని కొరకు బలముగా నిలబడండి. ఎవరు నిరుత్సాహపడొద్దు, ఎవ్వరు ఆందోళన పడొద్దు, ఎవరు కృంగిపోకూడదు. దయచేసి ప్రవీణ్ పగడాల అన్నగారు ఇలా అంట అలా అంట అని మాట్లాడుతుంటే ఎవరు కృంగిపోవద్దు, బలముగా నిలబడండి. మన దైవ సేవకుడు ఏంటో మనకు తెలుసు. ఆయన ఎంత ప్రభువు కొరకు చూడండి. ఆయన బ్రతకాలనుకుంటే అమెరికాలో దర్జా లైఫ్ ఉండి ఆయనకి, ఇక్కడికి వచ్చి దేవుని కోసం పరితపించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. దిగులు పడకండి, మీరు బాధపడకండి. ఆయనకి ఏం జరిగిందనేది దేవుడికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయనని అంటే ఆయన బిడ్డలను ముట్టిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన బిడ్డలను ముట్టుకుంటే దేవుని కనుగుడ్డును ముట్టుకున్నట్టే. కనుక దిగులు పడకండి, అస్సలు దిగులు పడకండి, అస్సలు బాధపడకండి. దయచేసి చెబుతున్నాను, 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, నర్వస్ అవ్వకండి. ఇంకా పట్టుదలగా పరిచర్య చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేద్దాం. మనమే ఇలా నర్వస్లోకి వెళ్ళిపోతే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటుందండి. వారి భార్య బిడ్డలు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఎంత బాధపడుతూ ఉంటారు. కనుక ప్లీజ్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ చెల్లికి, తమ్ముడికి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ఎవ్వరు నర్వస్ అవ్వద్దు. ఏమి చేసినా మనం ఆ కుటుంబం కొరకు భారము కలిగి ప్రార్థన చేద్దాం. పోస్ట్ మార్టం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఒకవేళ అనుకూలంగా రాకపోయినా మనకు దేవుడు ఉన్నాడు. ఎవరు అన్యాయము చేసినా దేవుడు న్యాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కనుక ఈరోజు సేవకులందరికీ నా 2 చేతులు బ్రతిమలాడుతున్నాను. సేవకులు కూడా ఎవరు నిరుత్సాహపడొద్దు, క్రైస్తవులు కూడా ఎవరు నిరుత్సాహపడొద్దు. ఈరోజు క్రైస్తవులు సేవకులందరికీ నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ సేవకులారా, దయచేసి నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను. ఏ ఒక్కరు కూడా ఒంటరిగా వెళ్ళకండి, ఏ ఒక్కరు కూడా ఒంటరిగా వెళ్ళకండి. దయచేసి చెబుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ కూడా ఎన్నో ఎదుర్కొంటున్నాం మనం, ఎన్నో బెదిరింపులు మనం ఎదుర్కొంటున్నాం. నన్ను బెదిరించలేదా? నన్ను చంపుతామని పాస్టర్ అమ్మతేజ నిన్ను చంపబోతున్నామని అనలేదా? అంటారు. ఏం జరిగినా బ్రతుకుట క్రీస్తే, చావైతే మనకిక మేలే. ఎవ్వరు ఎన్ని మాట్లాడుకున్నా యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధము చేయబోతున్నాడు, దేవుడు న్యాయము జరిగించబోతున్నాడు. కనుక మనమందరము కూడా జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళాలి. కనుక ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరము కూడా ప్రవీణ్ పగడాల అన్నగారి కోసం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవం,
క్రైస్తవులను వ్యంగ్యంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం వాస్తవం. చూడండి, ఇప్పటికే ఒక్కొక్క క్రైస్తవుణ్ణి వేరి ఒక్కొక్క సేవకుణ్ణి చూపించుకుంటూ సాక్ష్యాలను వక్రీకరిస్తూ సాక్ష్యాలను ఎగతాళి చేస్తూ వ్యంగ్యంగా బూతులు మాట్లాడుతూ వీడియోలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. దానిని బట్టి కూడా మనం బాధపడొద్దు, దానిని బట్టి కూడా మనం దిగులు పడొద్దు. కనుక ఎన్ని వ్యతిరేకమైన శక్తులు లేచినా, ఎంతమంది మనల్ని పతనం చేయాలని చూసినా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ చెల్లెకి ఈరోజు ఈ వీడియో కువైట్లో నుంచి, మస్కట్లో నుంచి, దుబాయ్లో నుంచి, అమెరికాలో నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడి నుంచి తెలుగు బిడ్డలు చూస్తున్నారో, ఎక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారో, ప్లీజ్ దిగులు పడకండి. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒరిస్సా ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో దయచేసి దిగులు పడకండి. మన సిద్ధాంతం ఏంటో మనకు తెలుసు. ఈ లోకంలో మనం ప్రత్యేకించబడిన వారం. మన ప్రయాస ఏంటో మనకు తెలుసు, సేవకుల ప్రయాస ఏంటో మనకు తెలుసు. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. కనుక నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఎవ్వరూ కూడా దిగులు పడకండి, బాధపడకండి. ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం, గొప్ప దేవుడవు నాయనా. అయ్యా, ఈ వీడియోలు చూస్తున్న తండ్రి, మరి ప్రతి యవనస్తుడు, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు దిగులు పడడానికి వీలు లేదయ్యా. రోషము కలిగి నీ కోసం బ్రతికి బిడ్డలుగా లేవనెత్తండి అయ్యా. అయ్యా, యేసు నామములో నీ కొరకు బలముగా నిలబడుదురుగాక. ఏ ఒక్కరు నిరుత్సాహంలోకి వెళ్లకుండా కృపను దయచేయండి ప్రభు. బ్లెస్ చేయండి, కృపతో నింపుతురమ్మని ప్రవీణ్ పగడాల అన్నగారి కుటుంబం ప్రభు దీవించను, ఆశీర్వదించి వారికి తండ్రి వేదనని తొలగించి వారిని ఓదార్చండి, బ్లెస్ చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.